ఈ రోజుల్లో అయితే మజ్జిగ పులుసు చేసేటప్పుడు వంకాయలు, బెండకాయలు ఏ కాయగూరలు ఉంటే ఆ కాయగూరలు వేసి మజ్జిగ పులుసు అయితే ప్రిపేర్ చేస్తున్నారు. మనం పెరుగు తిన్నప్పుడు కొంచెం పులిసిపోతే బయట పాడేస్తున్నారు ఈ రోజుల్లో. కానీ అలా కాకుండా పాతకాలంలో అయితే ఈ మజ్జిగ యూజ్ చేసి అమ్మో బోలెడు రకాలు ఉండేవారు. దాంట్లో ఒకటి ఈ చల్లటి మజ్జిగ పులుసు. దీనికోసం అయితే ముందుగా పుల్లటి పెరుగులోకి ఒక గ్లాస్ వరకు వాటర్‌ని యాడ్ చేసుకొని చక్కగా మజ్జిగలాగా బీట్ చేసుకోవాలి. ఆ రోజుల్లో అయితే మజ్జిగ చిలకలు ఉండేవి. ఇప్పుడైతే లేవు కదా! ఇలాంటి విస్కలర్స్ అయితే యూజ్ చేసుకుంటున్నాం. దాంట్లోకి సరిపడు ఉప్పు, పసుపు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మజ్జిగ పులుసు టేస్ట్ అంతా కూడా మనం వేసే ఇంగ్రీడియెంట్స్ అవి కూడా మంచి ఫ్రెష్‌గా ఉంటే మంచి టేస్ట్ అయితే వస్తుంది. దానికోసం అయితే ఒక చిన్న అల్లం ముక్క 4-5 పచ్చిమిరపకాయలు, ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకుంటే దీంట్లో ఉన్న కషాయం అంతా మంచిగా దిగి మజ్జిగ పులుసుకి మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత ఒక వేరే బాండీ పెట్టుకుని దాంట్లో కొద్దిగా నూనె, ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి బాగా వేగనిచ్చాక కారానికి సరిపడు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు సన్నగా తరిగినటువంటివి బాగా ఫ్రై చేయని అవసరం లేదు. లైట్‌గా పచ్చి పచ్చిగా ఉంటేనే బాగుంటుంది ఈ పులుసు అయితే. తరువాత మరి కాస్త కరివేపాకును కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఫైనల్‌గా చిటికెడు పసుపును కూడా యాడ్ చేసేసుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఇది కూల్ అయిన తర్వాత మాత్రం ఈ బటర్ మిల్క్‌లో యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకుంటే మనకి మజ్జిగ అనేది విరిగిపోకుండా ఉంటుంది. అలా కాకుండా వేడి వేడి మీద మజ్జిగలో వేసామంటే మజ్జిగ అంతా విరిగిపోయి టేస్ట్ అంత బాగోదు. సో, ఫైనల్‌గా మజ్జిగ పులుసు అయితే రెడీ అయిపోయింది. దీన్నైతే టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తున్నాను. నాకైతే ఈ రీతిలో చేసినటువంటి మజ్జిగ పులుసు అయితే చాలా ఎంతైనా పెద్దవాళ్ళేనండి. వాళ్ళైతే మంచి రీతిలో అయితే మనకి ఇలాంటి రెసిపీస్ అయితే చేసి పెట్టేసేవారు.